సహవాసాలు ఉంటాయి. ఏర్రా సెలవు అయితే ఏం చేద్దాం, కొట్రా ట్రిప్పు, లాంగ్ ట్రిప్పు పోదాం, తిరిగేసి వద్దాం. వీళ్ళ సహవాసం ఇది. నా పిల్లలారా, మన సహవాసం ఎవరితో ఉండాలి? ఆత్మీయులు ఎప్పుడు ఏం కలిగి ఉంటారు తెలుసా? సహవాసం ఉంటారు. అందుకని అపోస్తల కార్యములు అంటాడు, వారు బోధ ఎందును, రొట్టె విడిచి ఎందును, ప్రార్థించును, సహవాసం అందును. ఎక్కడున్నారట? సహవాసం అందును. ఎవరు సహవాసంలో? ప్రార్థించే వారితో సహవాసం కలిగి ఉంటారు. ఆమేన్. ఆత్మీయుడినని చెప్పుకుంటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం లైవ్లో వాక్యం పెట్టున్న దేవుని పిల్లలారా, నువ్వు ఎన్ని దినాల నుంచి ఆత్మీయుడిని భ్రమిస్తున్నావు? నువ్వు ఆత్మీయుడు అయి ఉంటే నీకుండే ఒక లక్షణం ఏంటో తెలుసా? ప్రార్థించేవారితో ఎల్లప్పుడూ చేరి నువ్వు ప్రార్థించేవాడు అయి ఉంటావు. ఇది లేకుండా నేను ఒక పెద్ద ప్రార్థన పరుడనని, ఒక పెద్ద ప్రార్థన పరురాలని నువ్వు భ్రమించి 4 గోల మధ్యలో కూర్చుని ప్రార్థన చేసేదానివైతే నీ సహవాసంలో లేనిదని పోయి ఉంటావు. అయితే క్రైస్తవులు సహవాసంలో ఉన్నారు. ఒంటి అయిన వాడు ఉండుట కంటే